స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే. డిసెంబర్ 21 నాకు కూడా తెలుసు, ఫోటోగ్రాఫర్ మా బ్రదర్ కూడా తెలుసు. సంవత్సరానికి ఒకటేసారి తీసుకురాయన నన్ను, మిగతా రోజు నన్ను తీయనేసిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఎందుకు ఆ బ్రదర్ చెప్పండి, నేనెందుకు చెప్తా. చూడండి, ఇప్పుడే కాదు, లోకమంతా సెమీ క్రిస్మస్ అని, క్యారల్స్ అని, ఫ్లోట్ అని అనేక రకాలుగా గొప్ప గొప్ప కార్యాలతో ఇక్కడ కాదు యూకేలో, మరి లండన్ లో, మరి అదేవిధంగా ఆస్ట్రేలియా, యుఎస్ఏ లో మనం చూస్తే అనేక విధాలుగా వేరే వేరే రకాలుగా చాలా గంభీరంగా చేస్తారు. మరి నవంబర్ చివరి మాసం నుండి, చివరి వారం నుంచి చాలా జాగ్రత్తగా వినండి, చివరి వారం నుండి ఈ క్రిస్మస్ కొని ఆడడం మొదలు పెడతారు. చివరి వారం నుండి 4వ వారం అనుకోండి, చివరి వారం. ఆ తర్వాత చూస్తే మనకి ఇంకా 3 వారాలు ఉంటాయి క్రిస్మస్ వచ్చే వరకు, అంటే టోటల్ 4 వారాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వారానికి ఒక విధిగా మనమందరం కూడా ఆ దేవుడిని కొనియాడాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఇది కాన్స్టంటైన్ అని ఒక రాజు, ఎవరైతే రోమా రాష్ట్రాన్ని పరిపాలించేవాడో అతను ఈ యొక్క 4 వారాలు ఈ రీతిగా క్రీస్తుని మనం స్తుతించాలని, ఆయనను ఆరాధించాలని, ఆయన నామాన్ని మహిమపరచాలని నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు ఈ కాన్స్టంటైన్కి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక ఆల్ఫబెట్, అంటే ఒక ఆల్ఫబెట్ తెలుగులో ఏమంటారు, ఒక అక్షరం సిఎన్ అక్షరం కనిపించింది ఆయన దర్శనంలో. ఆ దర్శనం చూసిన తర్వాత తన తల్లి గారు హెలీనాని వెళ్ళి అడిగారు, అమ్మ ఈ సిఎన్ అక్షరం నాకు ఎందుకు కనిపించిందని. అప్పుడు తల్లి చెప్పింది, సి అంటే క్రాస్ అన్నది, శ్రీ అంటే మరి యేసుక్రీస్తు అని, క్రైస్ట్ అని చెప్పింది. మరుసటి రోజు అతను యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ క్రాస్ అని ప్రతి ఒక్క సోల్జర్ మీద ఇక్కడ షోల్డర్ మీద పెట్టి పంపించాడు. ఆ తర్వాత ఆ యుద్ధంలో గెలిచి వచ్చిన తర్వాత ఆ రోమా ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ పెద్దలని పిలిచి ఒక కౌన్సిల్ ఏర్పరిచి అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నేను చాటుగా చెప్తున్నాను. సో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ 4 వారాలు ఈ రీతిగా క్రిస్మస్ పండుగ రాకమునిపే క్రీస్తుని కొనియాడాలని. ఎందుకు కొనియాడాలి, ఎందుకు ముందుగా చేస్తున్నారంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ రాకడ కోసం ఎంతో మంది సేవకులు కానివ్వండి, ఎవరైనా రాకడ కోసం ఎన్నో విధాలుగా వారిని పిలవడం జరిగింది. వాట్సాప్ లో, పోస్టర్ లో ఎన్నో రకాలుగా పిలుస్తారు. మరి సామాన్యులైన దేవుని యొక్క సేవకులనే ఇంత ఘనంగా పిలిస్తే, యేసుక్రీస్తు రాకముందు యేసుక్రీస్తుకు కూడా ఘనమైన స్వాగతము ఉండాలనుకున్న వారి చప్పళ్లతో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చర్చెస్ లో 4 కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఎన్ని కొవ్వొత్తులు? 4 కొవ్వొత్తులు. ఒకటేమో పర్పుల్ కలర్ లో, ఒకటేమో పింక్ కలర్ లో, ఒకటేమో వైట్ కలర్ లో, ఒకటేమో డార్క్ పర్పుల్ కలర్ లో అది వెలిగిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మొదటి వారము అంటే నవంబర్ చివరి వారము, ఆ వారం అంతా కూడా
దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండాలన్న వాక్కు మాత్రమే బోధించాలి. హోప్ నిరీక్షణ అంటే దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తా నిరీక్షణ కలిగి ఉండాలి. వేదనతో, బాధతో, దుఃఖంతో, కన్నీటితో, బలహీనంతో ఉన్న ప్రతి ఒక్కరూ, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరూ, అన్ని రకాలుగా బాధల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. రోగులకు రాసి లేక 5:5 సెలవిస్తుంది, ఈ నిరీక్షణ ఏనాడు మీకు నిరాశను తీసుకురాదు. కాబట్టి ఆ నిరీక్షణ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క బోధకుడు, ప్రతి ఒక్క సేవకుడు, ఎన్నుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఏం తెలియపరచాలంటే నిరీక్షణ. యేసు రాబోతున్నాడు, భయపడకు, బాధపడకు, వేదన పడకు. యేసు రాబోతున్నాడు, డాక్టర్ వస్తున్నాడు, గొప్ప వైద్యుడు రాబోతున్నాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, క్యాన్సర్ నుంచి స్వస్థపరుస్తాడు, ఎయిడ్స్ నుంచి స్వస్థపరుస్తాడు, మరణ పలకం నుంచి రాజుని లేపినట్టు నిన్ను వేదనెత్తుతాడు అన్న రక్షకుడు రాబోతుందని ఆ యొక్క వారమంతా ప్రకటించుకోవాలి. ప్రియమైన దేవుడు, ప్రకటించే వాళ్ళు ప్రకటించాలి. విశ్వసించే ప్రతి ఒక్క నిరీక్షణ కలిగి ఉండాలి. యేసు రాబోతున్నాడు, ఈ యొక్క బలహీన నుంచి నేను బయటకు వస్తాను, ఈ వ్యాధి నుంచి లూకా సువార్త 1:79 చదువుకున్నాం. లూకా సువార్త 1:79. దయచేసి ఎవరైనా తెలుగులో చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త మనబడు, మన దేవుని మన సిద్ధపరచుటకై నీవు ప్రభువునకును ముందుగా నడుతువు. 79వ వాక్యంలో ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను, దయచేసి. To give light to those who sit in the darkness and shadow of death, to guide our feet into the way of peace. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక్క కారణం ఏంటంటే యేసుక్రీస్తు లోకాన్ని ఎంతో ప్రేమించారు. ఇందాక దైవజనులు కూడా చెప్పారు. అందుకని 2వ అధ్యాయం 14వ వాక్యంలో లూకా సువార్తలో ఈ మాట రాయబడి, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు తనకిష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక. యేసుక్రీస్తు లోకంలో పుట్టింది కారణం ఏంటంటే మనందరికీ సమాధానం ఇవ్వడానికి పుట్టాడు. తనకిష్టులైన వారికి సమాధానం. చెప్పండి, తనకిష్టులైన వారికి సమాధానం. సమాధానం అంటే నాట్ ఆన్సర్ టు ద క్వశ్చన్. సమాధానం అంటే ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనిది. యేసుక్రీస్తు లోకంలో పుట్టి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇంట్లో సమస్యలు, గొడవలు, బలహీనతలు, అనారోగ్యము ఎన్నో ఉంటాయి మనకి లోకంలో. ఇవన్నిటి నుండి విడిపించి పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసయ్య? సమాధానం. సో ఉదయకాలం లేచి కొంతమంది ముఖం చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా. కొంతమంది ముఖం చూస్తే ఏమంటారు, పొద్దున్న లేచి నీ ముఖం చూస్తాను అంట. ఎందుకు? కొంతమంది ముఖాలు చూస్తే సమాధానంగా ఉంటుంది కదా.
కొంతమంది ముఖాలు చూస్తే ఎలా ఉంటుందండి? పొద్దున్న లేచి నీ ముఖం చూసానే అంటారు. ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులమైన మనము సమాధాన బిడ్డలం. ఆమేన్. మనం ఎవరండి? సమాధానకర్త అయిన యేసుక్రీస్తు బిడ్డలై ఉన్నాం కనుక మన ముఖాల్లో ఎప్పుడు కూడా సంతోషము, సమాధానము, మన మాటల్లో కూడా సమాధాన మాటలు ఉండాలి. హల్లెలూయా. తనకిష్టులైన వారికి సమాధానం ఇవ్వడానికి యేసయ్య పుట్టాడు కదండి. అదే మాట ఇంకోసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం చూద్దాం. దయచేసి చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. అది తన ప్రజలు చూసారండి. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే తన ప్రజల కొరకు వచ్చాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈరోజు తన ప్రజల పాపాలు క్షమించుటకు పుట్టాడు. తనకిష్టులైన వారికి సమాధానం ఇవ్వడానికి పుట్టాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరినీ తన ప్రజలుగా చేసుకోబోతున్నాడు. తనకి ఇష్టమైన వారుగా చేసుకోబోతున్నాడు. అందుకే దేవుడి లోకానికి పుట్టాడు. ఆమేన్. ఎందుకంటే హీఈస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ సమస్యలు, గొడవలు, ఈ ఒక అనారోగ్యము, బలహీనతలో, లేకపోతే ఈ పొద్దున్న లేస్తే ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇవన్నిటి మధ్యలో యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే మనకి సమాధానం ఇవ్వడానికి. పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ కూడా లేదు కదండి. పీస్ ఆఫ్ మైండ్. నేను కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. యేసు ప్రభు అంటే మాకు తెలీదు. కానీ ఆ ఒక హిందూ మతంలో ఉన్నప్పుడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దేవుళ్ళు మొక్కినా ఒక భయం ఉండేది, కానీ సమాధానం ఎప్పుడు లేదు. కానీ యేసు క్రీస్తు నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు భయాన్ని తొలగించి సమాధానం ఇచ్చే దేవుడుగా మా హృదయంలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎక్కడ చూసినా మీకు భయం, ఆందోళనే ఉంటుంది. యేసు క్రీస్తుని మీ హృదయంలో అంగీకరించినప్పుడు ఆ భయాన్ని తొలగించి, అందుకని ఇందాక పాస్టర్ గారు చెప్పారు, ఆ ఒక అరణ్యంలో లేకపోతే అడవిలో ఈ మందలు కాస్తున్న గొర్రెలందరూ ఉన్నప్పుడు దేవదూత వచ్చి వాళ్ళకిచ్చిన స్వర్తమానంలో మొట్టమొదటి మాట ఏంటంటే భయపడకుడి. ఏమన్నారండి? బైబిల్ గ్రంథంలో అంట 365 సార్లు భయపడకని రాయబడిందంట. ప్రతిరోజు ఒకసారి ఎవరైనా నిన్ను చూసి భయపడకమ్మా, భయపడకయ్యా, నేనున్నానుగా అంటే ఎంత ధైర్యం ఉంటుందండి కదా. చాలామంది చెప్తారు, కానీ అందరూ చెప్పే దాంట్లో మాట మారిపోద్ది, కానీ యేసయ్య చెప్పిన మాటలో సత్యం ఉంది. హల్లెలూయా. దేవదూత వచ్చి భయపడకుడి, ఇదిగో మీకు ఒక గుడ్ న్యూస్, మీకు ఒక సువర్తమానం నేడు మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభు లోకంలో ఎందుకు పుట్టాడంటే తన ప్రజల పాపాలు క్షమించుటకు, తన ప్రజలకి సమాధానం ఇవ్వడానికి పుట్టాడు. హల్లెలూయా. ఎంత మంచి మాట చూడండి. ఇప్పుడు ఏదైనా చిన్న గొడవ జరిగిందనుకోండి, ఎవరైనా వచ్చి నువ్వే తప్పు చేసావు, నీదే తప్పు అని అంటే మనకు బాధ వస్తుంది. నేనుగా తప్పు చేసింది, అది వాళ్ళే చేశారంటాం. కానీ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు తప్పే చేయలేదమ్మా, నువ్వు చేసిన తప్పు కూడా క్షమించబడుతుంది అంటే ఎలా ఉంటుంది? నువ్వేం చేయలేదమ్మా, నువ్వు వెరీ గుడ్ అంటే ఎలా ఉంటుంది? చూడండి, మన చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ చేతిలో గ్లాసులో పాలు ఇస్తాం కదండి. పాలు ఇవ్వగానే అదిగో పడేస్తావు, జాగ్రత్త, పడేస్తావు, తాగే అంటే డామని పడేస్తారు. అప్పుడు ఏమంటారు మీరు? నేను చెప్తానే ఉన్నానని. మనం ఏమి చెబుతామో దాన్నే చూస్తాం. వింటున్నారండి? మనం ఏమి చెబుతామో దాన్నే చూస్తాం. మీరు ఏమి చూడాలనుకుంటే అది చెప్పాలి. అందుకనే యేసుక్రీస్తు లోకంలో ఎందుకు పుట్టాడంటే ప్రతి ఒక్క హృదయములో, మనస్సులో సమాధానంగా, శాంతితో బ్రతకాలని పుట్టాడు. ఆమేన్. ప్రతి ఒక్కరు పాపాలు క్షమించుటకు, ఏ మేకల రక్తం వల్లైనా, కోళ్ల రక్తం వల్లైనా ఈ లోకంలో పాప క్షమాపణ లేదని తన ప్రజల పాపాలు క్షమించుటకు యేసుక్రీస్తు లోకంలో పుట్టాడు. ఎలా వచ్చాడండి యేసయ్య? రక్షకుడుగా వచ్చాడు. హీఈస్ అ సేవియర్.
ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా మీ మనస్సులో ఒక్కసారి యేసయ్యా నాకు నీవు కావాలి ప్రభువా అని ఒక్క మాట చెప్పుకోండి. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను రక్షించే దేవుడు యేసయ్యా. ఒకసారి వేసి గట్టి చప్పలు కొట్టండి. హల్లెలూయా. మన యేసయ్య రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపాలు క్షమించడానికి వచ్చాడు. పాపాలు ఎత్తి చూపించడానికి రాలేదు. నువ్వు తప్పు చేశావని మనుష్యులు చెప్తారే కానీ నువ్వు తప్పు చేయలేదమ్మా, నిన్ను క్షమించడానికి నేను వచ్చానని యేసే ఒక్కడే చెప్తున్నాడు. ఎంత మంచి దేవుడు. నువ్వు తప్పు చేయలేదమ్మా, యు ఆర్ వెరీ గుడ్ అంటే ఏమొస్తుంది? మన ముఖాల్లో నవ్వు వస్తుంది. కొంచెం నవ్వండి ఒకసారి. మనకు దేవుడు పళ్ళు ఎందుకు ఇచ్చాడండి? నవ్వడానికి, నమలడానికి కాదు, నవ్వడానికి కదా. ఒకసారి అంట వినండి, ఒకసారి పళ్ళుకి నాలుకకి గొడవ వచ్చిందంట. పళ్ళుకి నాలుకకి, నాలుక అన్నదంట నేనే గ్రేట్, నేను ఏ ఫుడ్ నువ్వు తిన్నా, ఏ ఆహారం తిన్నా నేను రుచి చూస్తేనే తప్ప లోపలికి దిగదన్నదంట. అప్పుడు పళ్ళు అన్నదంట నువ్వు ఎంత రుచి చూసినా నేను నమలకపోతే అది లోపలికి వెళ్ళి డైజెస్ట్ అవ్వదు, ఆ జీర్ణం అవ్వదు అన్నదంట. అరే నువ్వు గొప్ప నేను గొప్ప చూద్దామన్నదంట. ఎవరు? నాలుక. పళ్ళు అన్నదంట నేను గొప్ప చూపిస్తాను నీకు అన్నదంట. నాలుక అన్నదంట నేనే గొప్ప చూపిస్తాను అన్నదంట. ఒకరోజు ఈ రెండు ఇలా మాట్లాడుకుంటుంటే దారిలో ఒక ఆయన అలా వెళ్తున్నాడంట. వెళుతుంటే ఆయన్ని చడా పడా తిట్టేసిందంట నాలుక. ఎవరు? అరే నువ్వు అలాంటి నువ్వు బ్రాడ్ అంటే ఆడు దగ్గరికి వచ్చి అది నేను ఎవరు నీకు తెలుసా, నన్ను తిడుతున్నాం ఏంటండి, రెండు టపా టపా కొడితే పళ్ళంతా ఊడిపోయిందంట. ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పండి? దేవుడు ఎందుకు ఇచ్చాడు పళ్ళు? నవ్వడానికి. అందుకనే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అందరూ సంతోషించి నవ్వడానికి, ఆనందంగా ఉండడానికి రక్షకుడు పుట్టాడు. అందరికీ రక్షకుడు ఆయన, లోక రక్షకుడు. నువ్వు ఎలాంటి తప్పు చేసినా, ఎలాంటి నువ్వు పాపం చేసిన వ్యక్తివైనా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు యేసు ప్రభు. ఆయన రక్షించడానికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు, నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. కనుక యేసు ప్రభువా నీవు నాకు కావాలి అంటే చాలు, నిన్ను క్షమించి తన ప్రజలుగా చేసుకుంటాడు. హల్లెలూయా. తన ప్రజలకి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. చెప్పండి హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. ఇందాక అయ్యగారు కూడా చదివారు. 9వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చదువుదాం. దయచేసి చదవండి. అనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 7వ వాక్యం కూడా చదవండి అయ్యారు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆమేన్. ఈ లోకములో యేసుక్రీస్తు పుట్టక ముందు ప్రవచించబడిన మాటలు ఇవి, ముందుగానే చెప్పబడిన మాటలు ఇవి. మనకొక శిష్యుడు పుడతాడు. ఆయన చిన్న బాలుడు కాదండి, ఆయన హీస్ అ బోర్న్ కింగ్. ఆయన పుట్టినప్పుడే రాజుగా పుట్టాడు. ఎలా తెలిసిందంటే ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనబడ్డది. ఆ నక్షత్రాన్ని చూసి శాస్త్రులందరూ కూడా ప్రవచించబడిన ప్రవచనాల గ్రంథాలన్నీ పరిశీలించినప్పుడు ఎక్కడో ఒక రాజు పుట్టి ఉన్నాడు కనుక ఈ నక్షత్రం వచ్చిందంటారు కదా. చూడండి, మనం కూడా మామూలుగా వాట్ ఈస్ నీ స్టార్ ఏంటని అడుగుతారు హిందూస్లో కదండి. నీ స్టార్ ఏంటంటే మనం ఒక్కొక్క పేరు చెప్తాం. ఏదో నాకు అవన్నీ మర్చిపోయినాయి, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, యేసుక్రీస్తు పుట్టినప్పుడు వచ్చిన నక్షత్రము రాజు పుట్టాడని సూచించింది కనుక ఈ జ్ఞానులు బయలుదేరి బెత్లెహేమునకు వచ్చినప్పుడు యెరూషలేములోకి వెళ్ళి
హేరోదు రాజు దగ్గర అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడా? ఆయన పుట్టాడన్న నక్షత్రాన్ని చూసి ప్రవచించబడిన మాటలు నెరవేర్చబడదని ఆయన చూసి పూజించుటకు వచ్చితిమి అన్నారు. అప్పుడు హేరోదు రాజు అంటున్నాడు, నేను రాజుగా ఉండగా ఇంకో రాజు పుట్టడమా? ఇది నీ వల్ల కాదు, ఇది ప్రవచించబడిన మాటలు. హల్లెలూయా. ప్రవచించబడిన మాట ఎప్పుడు కూడా నెరవేర్చబడుతుంది. అక్కడ మాట ఉంది, సమాధానకర్త. ఆయన పేరేంటండి? సమాధానకర్తగా పుట్టాడు యేసయ్య లోకంలో. అందరికీ సమాధానం ఇవ్వడానికి వచ్చి, సమాధానం అంటే జవాబు కాదు, సంతోషం, సమాధానం, ప్రేమ, ఇలాంటి దాంట్లో ఉన్న సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఓకే, మీరు 6వ వాక్యం అయిపోయింది, కానీ 7వ వాక్యం నేను ఇంగ్లీష్లో చదువుతాను ఒకసారి. ఓకే, 6th verse, the government will be upon his shoulder, his name shall be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, and the Prince of Peace. 7వ వాక్యం, of the increase of his government and peace. ఆయన రాజ్యములో ఏముంటుందండి? సమాధానం ఉంటుంది. దేవుని రాజ్యములో ఏముంటుంది? సమాధానం కలిగిన వ్యక్తులుగా ఉంటాం. సడన్గా ఏదైనా న్యూస్ వచ్చినా కంగారు పడే మనుషులే ఉండరంట ఆయన రాజ్యములో. ఎందుకు? సమాధానకర్త ఉన్నాడు కనుక ఆయన చూసుకుంటాడు. ఆయన రాజ్యములో సమాధానం ఇంక్రీజ్ అవుద్దంట. ఈ రాజ్యములో, భూమి మీద ఉన్న ప్రతి రాజ్యములో సమస్యలు, గొడవలే ఉంటాయి, కానీ దేవుని రాజ్యం వచ్చును గాక. ఆయన రాజ్యములో మేకయు పులియు కలిసి మేస్తాయి. ఎందుకు? సమాధానకర్త అక్కడ ఉన్నాడు గనుక. హల్లెలూయా. ఆ రాజ్య వారసులుగా చేసుకోవడానికి యేసుక్రీస్తు లోకములో సమాధానకర్తగా పుట్టాడు. హీ వాంట్ టు గివ్ దట్ పీస్. హీస్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధాన రాజు, సమాధానకర్త. ఆయనే ఈ లోకంలో జన్మించి మనుషులందరి హృదయంలో సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 6 వరకు చదువుకుందాం దయచేసి. మనందరు తెలిసిన వాక్య భాగమే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 6 వరకు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపకుడి, గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించినదే దేవుని సమాధానం. ఈ లోకంలో అన్ని జ్ఞానానికి మించినది దేవుని సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకంలో పుట్టాడు. దేని గురించి చింతించకండి. నిజంగా దేవుని సమాధానం కలిగిన వారి ముఖాలు చూస్తేనే అర్థమైపోద్ది. ఎప్పుడు ఎలా ఉంటామండి? హ్యాపీగా ఉంటాం. క్రైస్తవులు ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటారు, చప్పలు కొడుతూ ఉంటారు, మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంత సంతోషంగా ఉన్నారంటే మాకు సమాధానకర్త ఉన్నాడు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన మనస్సుకి, మన హృదయానికి కావలి ఉంటుందంట. కావలి అంటే ఇట్స్ ఎ వాచ్మ్యాన్. అంటే దేవుని సమాధానం మన మనస్సు డిస్టర్బ్ అవ్వకుండా, మన హృదయం కలవరపడకుండా ఆ సమాధానం మనల్ని ఏలుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఆ సమాధానం ఇచ్చుటకు యేసుక్రీస్తు లోకంలో పుట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవునితో మనని సమాధానపరచడానికి. చూడండి, దేవుడు పరిశుద్ధుడు, మనుషులు పాపులం, పాపాన్ని సహించలేడు దేవుడు. కానీ పాపిని ప్రేమించడానికి వచ్చాడు. ఆమేన్. పాపిని ప్రేమించి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానము ద్వారా
తండ్రితో మనని సమాధానపరచడానికి వచ్చాడు. హీ కేమ్ టు గివ్ ద పీస్ విత్ యువర్ గాడ్. ఇప్పుడు దేవునికి మనకి మధ్యలో ఏ గొడవలు లేదు. ఆయన మనం చూస్తే సమాధాన చూపుతో చూస్తాడు. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు. హీ మేడ్ పీస్ విత్ గాడ్. దేవునితో మనని సమాధానపరచుటకు యేసుక్రీస్తు ద్వారా మనకి దేవుడికి ఇచ్చి ఉన్నాడని మీకు ఈ మాట ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, మనకు తెలిసిన వాక్య భాగమే. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం చదువుదాం ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. థ్యాంక్ యూ జీసస్. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడను. సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడను. మరొకసారి చదవండి అయ్యారు. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడను. వింటున్నారా? Now the fruit of the righteousness is sown in the peace by those who make peace. సమాధానకర్తను మన హృదయములో అంగీకరించినప్పుడు we become a peacemakers. మనం ఎవరండి? We are not pieces makers, we are peacemakers. మనం సమాధానపరచువారుగా మార్చబడతాం. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులని పిలువబడతారు కదండి. మత్తయి సువార్త 5:9 వాక్యం చదవద్దు కానీ మనకు తెలుసు. అందుకని నీతి ఫలం ఏంటంటే సమాధానం. యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన పాపాలని క్షమించి మనం ఇంకా పాపి అని పిలువబడకుండా ఆయన రక్తమును కార్చి మన పాపాలు క్షమించి మన నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. నీతిమంతులుగా మనం తీర్చిదిద్దిన దానికి సూచన ఏంటంటే మనము సమాధాన ఫలమును పొందిన వారుగా జీవిస్తాం. మారు మనసుకు తగిన ఫలం అన్నట్టు మనం రక్షించబడిన తర్వాత నీతిమంతులుగా మార్చబడినప్పుడు సమాధాన ఫలములో జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా. చూడండి, బైబిల్ చదువుతుంటే మీకు సమాధానం వస్తుంది. ఆమేన్. యేసయ్య మాటలు వింటూ ఉంటే మీ హృదయంలో సమాధానం కలుగుతుంది. దేవుడు ఎందుకు యేసుక్రీస్తుని ఎందుకు దేవుడు ఇక లోకానికి పంపించాడంటే అందరినీ దేవుడు సమాధానముతో జీవించాలని ఇష్టపడ్డాడు. ఈవెన్ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఒక ఇంట్లో భయపడి దాక్కొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు లోపలికి ప్రవేశించి మీకు సమాధానం అన్నాడు కదండి. పీస్ బీ టు యూ, మీకు సమాధానం అని చెప్పాడు. ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడంటే మనకు సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈ సువార్తకి మన చేతిలో ఉన్న బైబిల్కి సువార్తకి 4 పేర్లు ఉన్నాయి. ఏం పేరంటే ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సువార్త. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చదువుదాం. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. 1వ అధ్యాయం 7వ వాక్యం అండి. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరున్నారు. క్రీస్తు సువార్త. ఈ సువార్త పేరేంటండి? క్రీస్తు సువార్త. సువార్త అంటే దైవ శక్తి. హల్లెలూయా. ఈ దేవుని మాటల్లో దైవ శక్తి ఉంది. మీరు వింటున్నారు కదా, మీలో ఇప్పుడు దైవ శక్తి కార్యం చేస్తూ ఉన్నాడు. మా మాటలు కాదు, ఇది దైవ శక్తి మాటలు అన్నమాట. సువార్త అంటే సమాధాన సువార్త అని రాయబడింది. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం చూద్దాం. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని. ఓకే, చూడండి, మనం ఎలా నిలబడాలంటే సమాధాన సువార్తనే సిద్ధ మనస్సు. సిద్ధ మనస్సు అంటే రెడీ టు ప్రీచ్ ద పీస్ ఆఫ్ గాడ్, పీస్ గాస్పుల్. మనకు దేవుడు ఇచ్చిన పరిచర్య ఎలాంటిదంటే సమాధాన పరిచర్య. సమాధాన సువార్తనే ప్రకటించుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డాం కనుక మనం ఎక్కడ నిలబడ్డా వీఆర్ నాట్ అ పీసెస్ మేకర్స్. ఒకరిని గాయపరిచే మాటలు మాట్లాడకూడదు, సమాధాన సువార్తని చెప్పాలి. వాళ్ళు వింటున్నప్పుడు అబ్బా ఎంత బాగున్నాయండి ఈ మాటలు అని చెప్పాలి. యేసయ్య మాటలు వినడానికి పెందల కడ లేచి ప్రజలు వచ్చేవారంట.
మన మాటలు కూడా సమాధానకరమైన మాటలుగా రావాలని సమాధాన సువార్తని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మూడవది చూద్దాం. అపోస్తుల కార్యం 20:24 వాక్యంలో గాస్పెల్ ఆఫ్ గ్రేస్, కృపా సువార్త కదండి. అపోస్తుల కార్యం 20:24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యముచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదిముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకునలేదు. ఈ ఒక కృప సువార్త, దేవుని మాటలు, కృపగలిగిన మాటలు, దయగలిగిన మాటలు. యేసుక్రీస్తు నోరు తెరిచి మాట్లాడితే ఆయన నోట్లోండి వచ్చిన మాట కృపగలిగిన మాట. ఈ కృపా సువార్తను ప్రకటించుటకు నా ప్రాణమును కూడా నాకు ఇష్టమైందిగా నేను ఎంచుకోవట్లేదని పౌలు చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని అంత ఇష్టంగా బోధించాడు. హల్లెలూయా. నాకంటే ఎక్కువ నా ప్రాణం కూడా నాకు అవసరం లేదు, నేను దేవుని కృపా సువార్త బోధించుటకు ఇష్టపడుతున్నానని చెప్పాడు. చివరిగా మహిమ గల సువార్త. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యం చదువుకున్నాను. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యం. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులను పితృహంతకులను మాతృహంతకులను నరహంతకులను వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య శూరులకును అబద్ధకులకును అప్రమాణకులను హిత బోధకులను విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండినేడలా అట్టి వానికి నియమింపబడెను. ఓకే, ధర్మశాస్త్రము మోషే ధర్మశాస్త్రం వేరు, దేవుని ధర్మశాస్త్రం వేరు. మోషే ధర్మశాస్త్రం ఇలాంటి వారికి. కానీ యేసుక్రీస్తు మనకేమిచ్చాడంటే మహిమ గల సువార్తనిచ్చాడు. హల్లెలూయా. మన వాక్యం బోధిస్తుండగా, యేసుక్రీస్తు మంచితనం అంతా చెబుతుండగా ప్రజల మీదికి దేవుని మహిమ దిగి వస్తూ ఉంటుంది. వారందరూ యేసయ్యని చూస్తారు. హల్లెలూయా. ఇలాంటి సువార్త పరిచయను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కనుక ఈరోజు నేను మీకు చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు కన్యక గర్భంలో పుట్టి పరిశుద్ధాత్మ శక్తి చేత పరిశుద్ధుడుగా ఈ లోకంలో పుట్టాడు. ఎలా పుట్టాడండి? యేసుక్రీస్తు అన్ని దేవుళ్ళో ఒక దేవుడు కాదండి. యేసు ప్రభు పరిశుద్ధుడైన దేవుడు. హీఈస్ ద ఓన్లీ గాడ్. ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన నీతిమంతుడు గనుక, ఆయన సమాధానకర్త గనుక, ఆయన పాపాలు క్షమించే దేవుడని ఈ లోకంలో రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా. పాపాలు క్షమించే దేవుడు ఆయన పరిశుద్ధుడు. అందుకని ఆయన ఆరాధించే వారిని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మహిమ గల ప్రజలుగాను మార్చే దేవుడై ఉన్నాడు. దేవుని మాటలు వింటున్న నా సహోదరి సహోదరులారా, ఇలాంటి పరిశుద్ధులైన దేవుడి లోకంలో పుట్టినప్పుడు పాపులమైన మనము ఆయన దగ్గరికి వెళ్ళి యేసయ్యా నీవు నాకు కావాలి అన్నప్పుడు నిన్ను కూడా ఆయన పరిశుద్ధుడిగా మార్చగలిగిన దేవుడు. ఒకప్పుడు నేను కూడా పాపిని, ఒకప్పుడు నేను కూడా విగ్రహారాధన చేశాను. కానీ ఎప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా పుట్టాడని సువార్తను విన్నానో, ఆయన అంగీకరించినప్పుడు ఆయన వాక్యము ద్వారా ప్రతిరోజు వాక్యం అనే ఉతక స్థానము చేత మనని కడిగి పరిశుద్ధులుగాను నిష్కలంకమైన వారుగాను మచ్చ డాగు ముడతలేని సంఘముగాను తన ఎదుట నిలబెట్టుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సాయంకాల వేళ సమయంలో యేసయ్య పుట్టాడని సంతోషము మనందరికీ దేవుడు ఇచ్చును గాక. దయచేసి స్థలాలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. లక్షణానందము ఆ మహారాజు పరలోకము నుండి భూమి మీదికి దిగి వచ్చిన ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారిని. హల్లెలూయా. సంతోషంగా ఆకాశములో సందడి
ఆమేన్. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, నూతన పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, పల్లెల పరుగులలో సందడి, లోకమంతా సందడి, పల్లెల పరుగులతో సందడి, లోకమంతా సందడి, సందడి, పశుల పాకల సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ మళ్ళీ అందరు కలిసి సందడి ఎక్కడ జరిగింది? సందడి ఎక్కడ జరిగింది? సందడి ఎక్కడ జరిగింది? బెత్లెహేములో పశువుల పాకలో జరిగింది. హల్లెలూయా. మరి ఈ క్రిస్మస్ దినాలలో మరి తమ్ముడు ఇచ్చింది మనకు గ్రీటింగ్సే కాబట్టి ఈ క్రిస్మస్ దినాలలో నజరేయుడైన యేసుక్రీస్తుల వారి భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినాడు కాబట్టి ఒక దేవుడు ఈ భూమిని ఎన్నుకొని మానవుడిగా ఆయన జన్మించిన మరి స్థలం ఏంటంటే పశువుల పాక. హల్లెలూయా. ఆయన ఏమి తెలియజేస్తున్నాడు మనకంటే తగ్గింపు జీవితము, ఒక దీన స్థితిని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన ఒక మహారాజు, ఆయన ఒక దేవుడు. ఆయన పుట్టాలంటే ఆయన చుట్టూ బంగారాన్ని పెట్టుకోవచ్చు, ఆయన చుట్టూ వజ్రాలు పెట్టుకోవచ్చు, ఆయన అంటే ఆకాశం దిగొస్తుంది, ఏదైనా చేయగలడు. హల్లెలూయా. కానీ బ్రతుకుతున్న భూమి మీద మనుషులకు ఆయన తెలియచేస్తున్నది ఏంటంటే తగ్గింపు జీవితము, ప్రేమ, తగ్గింపు జీవితము. ఎదుటి మనుషుల పట్ల మనకు కలిగి ఉన్నది ఏమై ఉండాలి? తగ్గింపు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎదుటి మనుషులకు మనం ఎలా కనిపించాలంటే ఎంత ఉన్నా ఈ లోకంలో మనం కనిపించేది ఏంటంటే తగ్గింపు జీవితానికి ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఆయన ఆ పశువుల పాకలో జన్మించాడు. ఒక మానవుడిగా, లోక రక్షకుడిగా భూమి మీదకి వచ్చి మన కొరకు, మన పాపాల కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించి ఆ రక్తము ద్వారా మనకు విమోచన ఇవ్వడానికి ఆ నజరేయుడైన యేసుక్రీస్తుల వారు ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన ఒక కన్య గర్భాన్ని ఎన్నుకొని ఆ కన్య గర్భాన్ని ఆయన ఇదిగో ఇష్టపడి ఆ గర్భంలో మానవుడిగా ఉండి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆమె ఎవరు? మరియా. మనము లూకా సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక మాట చదివి నేను ముగిస్తాను. 46వ వచనము. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. హల్లెలూయా. మరియు మరియా ఏమన్నదంట? ఇట్లా నేను నా ప్రాణము ఏమవుతున్నది? ప్రభువును గణపరచుచున్నది. ఆమె గర్భములో దేవుడు ఎందుకు పుట్టాలని ఆశించాడంటే తన దాసురాలి దీనస్థితిని చూసి, ఆమె ప్రార్థన చూసి, ఆమె చేసిన ఆ హృదయానుసారమైన ప్రార్థన, తగ్గింపు జీవితము అన్ని చూసి
దేవుడు ఆమెకి ఏ బహుమానం ఇవ్వాలని చూసి చివరికి లోక రక్షకుడే ఆమె గర్భంలో దాల్చాడు. హల్లెలూయా. అందుకే ఎవరు చేసిన ప్రార్థనలు వ్యర్థం కాదు. ఆయన మానవులందరికీ దేవుడు. హల్లెలూయా. ఆయన లోకానికి అంతటికి కూడా దేవుడు, రక్షకుడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఫలాని దేవుడు అని అంటారో వారి పట్ల ఆయన దయ చూపే దేవుడు, కటాక్షము చూపే దేవుడు. ఈ రాత్రి ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. మీ అందరి కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మీ అందరి ప్రార్థనలు దేవుడు వినుగాక. మీ కుటుంబాలలో శాంతి సమాధానము ఉండునుగాక. దేవుడు మీరు చేసిన పనులలో తోడయుండి ఈ క్రిస్మస్ సందర్భముగా మీ అందరూ సంతోషమును తీసుకొని ఇక్కడ నుండి వెళ్దురుగాక. సమయం ఇచ్చిన తమ్ముడికి వందనాలు చెల్లిస్తూ దేవుడు ఈ మాటలు దీవించునుగాక. క్లుప్త గ్రీటింగ్స్ ను అందించిన ప్రియాక్క గారు, రెబికాక్క గారిని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ వందనాలు తెలియజేస్తుంది. సమయంలో బోరబండ పరిసర ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్న దేవుని దాసురాలు షర్మిల అక్క గారు ఒక 2 లేదా 3 నిమిషాలు గ్రీటింగ్స్ను అందించాలని సేవకుడిగా మనం చేస్తూ వారికి సమయాన్ని ఇస్తున్నాం. దైవజనురాలు వస్తున్నప్పుడు బిగ్గరగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రిస్మస్ అంటే ప్రచార పండుగ కదండి. ప్రతి వీధిలో క్రిస్మస్ ప్రచారం జరుగుతుంటుంది. క్రిస్మస్ అంటే అలంకరణ పండుగ. ప్రతి వీధులు ఇట్లా అలంకరించబడతాయి. హల్లెలూయా. ఈ వీధులే ఇలాగా రాజుల రాజు దేవుడు ముఖానికి వచ్చారు, మనకు రక్షణనిచ్చారు, మరలా తిరిగి వెళ్ళారు. ఆదరణకర్త యేసు ప్రభు గురించి నిరీక్షిస్తున్న జనులం పరలోకంలో ఆనందించాలని ఆ బంగారు వీధులలో రాజుల రాజునకర్త అయిన దేవుడు, ఆనందమిచ్చే దేవుడు అనంగానే మరియమ్మ తల్లి మన మొక్కలే ఇలాంటి మీటింగ్స్కి కాకుండా ఇంకొకరిని కూడా వేయాలని కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన మీ అందరు వాక్యం వినడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడు ఒక మాట బయలుపరిచాడు. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే మాట నేను బలిపీఠం ఎక్కువగానే వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు ఆ మాటలు వ్రాయబడి ఉంటాయి. దావీదు పట్టణమందు. హల్లెలూయా. తూర్పు దేశ జ్ఞానులు అక్కడ ఉన్నప్పుడు నక్షత్రము ద్వారా బోధించబడ్డారు. యూదా దేశమందు యూదుల రాజు జన్మించాడని. అప్పుడు వారు బయలుదేరి వచ్చారు. ఆ నక్షత్రం వారికి ముందుగా వచ్చింది. నక్షత్రం అంటే ఏమిటి? ఇక్కడ పేపర్ నక్షత్రం కట్టారు, కానీ ఇది నక్షత్ర ఆకారం. కానీ అసలు నక్షత్రం అంటే ఏమిటి? నక్షత్రం వారికి ముందుగా నడిచే నక్షత్రం అనే ఆ యొక్క నక్షత్రానికి ఆ సూచన ఏమిటంటే నిజమైన దైవజనుడు. హల్లెలూయా. వారు నిజమైన దైవజనుని అనుసరించి నడుచుకుంటూ ఆ ఒంటల మీద వచ్చారు. హల్లెలూయా. పశ్చిమ పాకలో యేసుప్రభు కన్యమధ్య గర్భంలో పుట్టారు. ఆ పశ్చిమ పాక దేనికి సాదృశ్యం అంటే హృదయానికి సాదృశ్యం. హల్లెలూయా. పశ్చిమ పాకలు ఏముంటుందండి? అంతా చండాలంగా ఉంటుంది. హల్లెలూయా. గొర్రెలు పశువులు అన్నీ ఉంటాయి, కానీ అక్కడ ఏముంటుంది? చండాలంగా ఉంటుంది. మన హృదయం దానికి సాదృశ్యం. అంటే పాపముతో నిండిన హృదయము. హల్లెలూయా. ఆ పాపముతో నిండిన నిన్ను నన్ను దేవుడు కోరుకొని తగ్గించుకొని పరమును విడిచి భూమిలోనికి వచ్చి కన్య మరియ గర్భాన జన్మించాడు. హల్లెలూయా. కన్య మరియ అనగా వివాహము కానిది, పురుషుని ఎరగని స్త్రీకి, కన్యకు, స్త్రీ కాదు కన్యకకు జన్మించాడు నజరేయుడగు యేసు. యేసు అనగా రక్షకుడు. హల్లెలూయా. ఆ రక్షణను మనం ఏం చేయాలంట? మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు సర్వలోక మానవాళి ఆ రక్షణను ధరించుకోవాలి. అనగా క్రీస్తును నువ్వు నమ్మాలి, యేసు ప్రభుల వారిని నువ్వు నమ్మాలి. క్రిస్టమస్ అంటే పప్పలు చేసుకోవటం, సున్నం వేసుకోవటం,
ఏమిటి? స్టార్ పెట్టుకోవడం, పైన స్టారు కింద బారు. హల్లెలూయా. పైన స్టారు, పైననేమో క్రైస్తవుడు అని చెప్పుకుంటారు, కింద బారు పెడుతున్నారు. యేసయ్య నమ్మిన వారు కింద బారు పెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కింద బారు పెట్టావంటే నువ్వేంటి? నువ్వు క్రీస్తు బిడ్డవు కాదు. నీలో ఉన్నాడు వాడు అపవాది. హల్లెలూయా. నీ హృదయంలో ఎవరు ఉదయించాలంటే నజరేయుడగు యేసు ఉదయించాలి. సంవత్సరానికి ఒకసారి క్రిస్టమస్ చేయడం కాదు ఉద్రేకంతో. నీ హృదయంలో ప్రతిరోజు క్రిస్టమస్ జరగాలి. ఆ క్రిస్టమస్ అంటేనే ఆనందము, సంతోషము. క్రీస్తు నీలో ఉదయించినప్పుడు నిత్యము క్రిస్టమస్సే. గట్టిగా చప్పట్లు కొడి దేని మహిమపరచండి గట్టిగా. హల్లెలూయా. నిత్యము క్రిస్టమస్సే. యేసు ప్రభు నీలో ఉదయించినప్పుడు నీవు ఎప్పుడు ఆనందంగా ఉంటావు. నీ జేబులో రూపాయి లేకున్నా యేసు నీలో ఉన్నప్పుడు ఎవరు ఇవ్వలేని, ఎంత కోట్లు పెట్టినా దొరకని ఆనందం నీలో ఉంటుంది. ఆమేన్. ఆ ఆనందము కలిగి ఉండాలంటే పప్పలు, సున్నము, అది ఇది కాదు, కానీ కొత్త బట్టలు కాదు, కానీ యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేను రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇప్పుడు నీ హృదయంలో ఉదయించాలి ఆయన. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడే నీకు నిజమైన క్రిస్టమస్ జరిగినట్లు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళందరూ చాలా రోజులు సంవత్సరం అంతా నడిచి వచ్చారు. ఆ పశువుల పాక ఆ తండ్రి అయిన దేవుని చేత, దూతల చేత నింపబడి ఆ పశువుల పాక ఏమైందంటే పరలోకంగా మారింది. యేసు ప్రభు జన్మించగానే నీ హృదయములో యేసు ప్రభు ఉదయించినప్పుడు పరలోకమే నీ హృదయంలో ఉన్నట్లుగా నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పశువుల పాకలో ఉన్న దురాత్మలన్నీ లయమైపోయాయి. నీలో ఉన్న దురాత్మలు కారిపోవాలి. నీవు క్రీస్తు నీలో ప్రకాశించినప్పుడు మాత్రమే అపవాది చీకటి శక్తులు లయమైపోయి నీవు ప్రకాశించడం మొదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పాలంటే వారు నడుచుకుంటూ వచ్చారు, ఒంటల మీద వచ్చారు. ఆ యూదా దేశానికి వచ్చినాక వారి ఆలోచన మారిపోయింది. ఎందుకంటే ప్రార్థన లేదు. హల్లెలూయా. యూదుల రాజు అంటే ఆయన రాజు కదా, ఎక్కడ పుడతాడు? రాజనగరంలో రాజు ఇంట్లో పుడతాడని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే యూదుల రాజు పుట్టాడంటే నేనే రాజును కదా, ఇంకెవరు రాజు అని చెప్పి వాడికి గలిబిలి పుట్టింది. అనగా దురాత్మ హృదయంలో దూరింది. సరే అని చెప్పేసి వీళ్ళని శాస్త్రులందరూ వినిపించారు, వేదాలను తెప్పించి అప్పుడు వాళ్ళని బెత్లెహేములో పుట్టాడని చెప్పారు. హల్లెలూయా. ఇక చెప్పడానికి అంత వివరించిన సమయం లేదు, నాకు సమయం ఎక్కువ. హల్లెలూయా. అయితే మీరు వెళ్ళి ఆయనను ఆరాధించి వచ్చి నాకు చెప్పండి, నేను కూడా ఆరాధించి అడ్రస్ చెప్పండి అని చెప్పి తెలివిగా కపటంగా మాట్లాడాడు హేరోదు రాజు. సరే అని వాళ్ళు వెళ్ళారు. అక్కడ బయటికి రాగానే నక్షత్రము బయట ఉంది. హల్లెలూయా. వీరిని దారి తప్పించింది అపవాది, కానీ నక్షత్రం అక్కడే ఉంది. నిజమైన దైవది బోలము అంటే ఆ రాత్రి మొదలు ప్రార్థన చేస్తాడు. బంగారం అంటే మహిమకరంగా బంగారంగా వాడబడతాడు. అందుకే దయ్యాలేమో నీవు దేవుని పరిశుద్ధుడు, నువ్వు దేవుని కుమారుని కేకలు పెట్టాయి. మూడవదిగా ఇంకొక మాట, ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే బోలం అనగా ఈయన చేదైన అనుభవాల గుండా వెళ్తాడు అని అర్థం. అది సిలువ మీద జరిగింది చేదైన అనుభవం. తర్వాత స్పంజితో చెరుకకు చేదు అందించారు అనగా చేదైన అనుభవం. వారు జ్ఞానులకి తెలియకుండానే వారు ఆయన జీవితం ఎలా ఉంటుందని అవి అనిపించారు, కానీ వారికి తెలియదు. హల్లెలూయా. అవి గొప్ప మర్మాలు. కాబట్టి మనము క్రీస్తు ప్రభుల వారిని హృదయంలో చేర్చుకోవాలి. హల్లెలూయా. నక్షత్రములుగా నిజమైన దైవజనులను వెంబడించినప్పుడు, నీ హృదయంలో యేసు ప్రభువును చేర్చుకున్నప్పుడు నీవేమవుతావంటే రూపాంతరము చెందుతూ పరలోక రాజ్యానికి చేరుతావు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మరి సజీవుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన ప్రశస్తమైన నామంలో ప్రభువా నాయనా నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీ మహాకృపను బట్టి
నాయన మీ కనికరమును బట్టి తండ్రి ఈరోజు అయ్యా తండ్రి మరి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ లో నాయన యేసు అయ్యా ఈ లోకం కోసం, ఈ లోకంలో సకల మానవాళి పాప పరిహారార్థమై ఆయన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తముతో మన పాపములు, మన దోషములు, మన అతిక్రమ క్రియలు తుడవడానికి ఈ లోకానికి రక్షకుడు ఉదయించిందని ఆయన స్తుతించి, ఆయన గణపరిచి, ఆయన మహిమపరచడానికి ప్రభువా ఈ ప్రాంతములో అనేక మంది నశించిపోతుండగా, ఆ అనేక మంది రకరకాల విధాలమైన అప్పుల భారంతో, అనారోగ్య భారంతో, రకరకాల సమస్యలతో ఉన్న వారికి ఈ రోజు ఆయన పుట్టిన దినం పురస్కరించుకుని ఆయన రక్షకుడుగా, ఆయన విమోచకుడుగా, ఆయన మన పాప దోషం అతిక్రమ క్రియలను ఆయన రక్తములో కడిగి శుద్ధీకరించడానికి నజరుడైన యేసుక్రీస్తు పుట్టి మరణించి తిరిగి లేచిందని ఇగో సువార్తమానము చెప్పడానికి ఈ అద్భుతమైన అయా తండ్రి సంఘాన్ని బట్టి నీకు మనోనేత్రము యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా, ಖುಷಿ ಮಳೆ ಸಮಾಧಾನ ಮಾಡೋ, ಖುಷಿ ಮಳೆ ಸಮಾಧಾನ ಮಾಡೋ, ಖುಷಿ ಮಳೆ ಸಮಾಧಾನ ಮಾಡೋ, ಮಾರೋ ಪಾಪೇರೋ ಬುದಡಳಗೋ, मारो पापेरो बोझडळगो. येशू ख्रिस्त प्रभु कन्ना मार्गाले मायगो मारू प्रे एक पाटा वदल गोजू लागी मन दल खुशी भरागो. అప్పటి నుంచి నేను దేవుని మందిరానికి వెళ్ళడం ప్రారంభించా. ఇట్లా దేవుని వాక్యం వింటా ఉంటే అద్భుతంగా జీవితం మారింది. అంతకుముందు తాగితేనే నిద్రపట్టేది. 10 నిమిషాలకు సిగరెట్, సినిమాలు, పేకాట, భ్రష్ట జీవితం. నా భార్య ఇక్కడే ఉంది. రోజు తాగడం, ఆవిడని కొట్టడం. నాకు 18 ఏళ్లకే పెళ్ళైంది. విన్నారా? అప్పటికే తాగితేనే నిద్రపట్టేది. అంత భయంకరమైన భ్రష్ట అలవాట్లతో ఉన్నాం. ప్రభు నా హృదయంలోకి రాకుంటే ఎప్పుడో నేను మట్టిలో కలిసిపోయి నరకం పాలయ్యేవాడిని. యేసు ప్రభుని తెలుసుకోవడం వల్ల నాకు గొప్ప సంతోషం దొరికింది. నా జీవితం మారింది. ఇప్పుడు నేను ఒక కొత్త వ్యక్తి. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. నేను ఒక కొత్త వ్యక్తిగా మారా. అందుకనే యేసు ప్రభు ఏమన్నాడు, ఒకడు కొత్తగా జన్మించాలి. యేసు ప్రభు ఆత్మ ద్వారా జన్మించినట్టు శరీరం ద్వారా పుట్టిన మనిషి ఆత్మ ద్వారా జన్మించాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి. విన్నారా? యేసు ప్రభువులో మరణించాలి. అంటే అర్థం ఏంటి? బాప్తిస్మంలో ఏముందంటే, ఆయన మరణములో మనము ఆయన మరణమందు మనము సాదృశ్యము గలవారమైన, అంటే ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానములో కూడా మనము పాలివారమై ఉంటాము. మేము ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడు ఈ దినపు తారీఖును సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఈ సమయంలో మీ హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు పరిచర్యకు సమర్పించాలని సేవకుడిగా మనవి చేస్తున్నాను. ఒక పాట పాడుతూ ఉండగా హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించాలని సేవకుడిగా మనవి చేస్తున్నాను. మన మధ్యలో కరుణాకర్ గారు పాట పాడి ప్రభు నామమును ఘనపరుస్తారు. కీర్తనకు ఆధారము నీవే, సంతోషమందైన
ఎదురైన శ్రమలు ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు సువర్ణముగా నన్ను మార్చుతున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుతున్నావు ఆరాధ్యుడా యేసయ్యా నీతో నాకు బంధము మాధుర్యమే ఆరాధ్యుడా